ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. గురూపదేశ రత్నమాలలో మనం నిన్న 51వ అంశం హృదయము అన్నదాని గురించి చెప్పుకున్నామమ్మా. 51వ అంశం హృదయము అన్నదాని గురించి నేను చెప్పుకున్నాము. ఈ రోజు సద్గురువు అన్నదాని గురించి వివరిస్తున్నారు. నిన్న హృదయము అన్నదాని గురించి మనం తెలుసుకున్న వివరణ, హృదయము అంటే ఒక స్థానంలో ఉండి ఒక స్థానంలో లేనిది కాదు, సర్వే సర్వత్రా అంతా వ్యాపించి ఉన్న అఖండ పరబ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో అదే హృదయము. దాని నుంచే ఒక తలంపు కలిగి ఆ తలంపు అనేక తలంపులుగా మారి తలంపులకు అనుగుణమైన జగద్రూపంలో గోచరిస్తోంది. కాబట్టి ఒక విత్తనమే వృక్షంగా మారి అనేక శాఖోపశాఖలుగా విస్తరించి మరి పువ్వు, పిండి, కాయ, పండుగ ఎలా అయితే కనిపిస్తుందో అలాగున అఖండమైన ఆ పరమాత్మ, సచ్చిదానంద పరమాత్మ నుంచే కలిగిన ఒక చిన్న తలంపు, నేను అన్న చిన్న తలంపు అనేక తలంపులుగా మారి ఆ తలంపులకు అనుగుణమైన ఈ జగద్రూపంలో గోచరిస్తోంది తప్ప ఈ జగత్తుకి స్వయంగా ఉనికి లేదు. దీని యొక్క ఉనికి నేను అన్న తొలి తలంపు. ఈ తొలి తలంపుకి ఆధారం సర్వే సర్వత్రా నిండి ఉన్న సచ్చిదానంద పరమాత్మ. దానినే హృదయము అంటారు అని మనం చెప్పుకున్న పాఠానికి అంతటికి గ్రహింపబడినటువంటి సారం అన్నమాట. ఆ పాఠానంతటి సారం చూస్తే ఇదే. అది ఏమిటి అంటే కావ్యకంఠ గణపతి మునులకి చెప్పినట్లు భగవాను నేను అన్న తలంపు ఎక్కడి నుంచి కలుగుతుందో చూడు అన్నది ఒకటి చెప్పారు. తర్వాత మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మంత్రనాదం ఎక్కడి నుంచి పుడుతోందో చూడు. మనసు అక్కడ లయిస్తుంది. మనసు లయించినప్పుడు ఉన్నదేదో అదే ఆ హృదయము అన్న అర్థం అన్నమాట. దాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు అంటే అంతులేని ఆలోచనలు ఎగిసి తిరిగి అల్లాడడం అంటే విక్షేపము. దానికి కారణమైన ఆవరణం అంటే తను తాను మరిచిపోయిన మరుపు పూర్తిగా తొలగిపోతే ఏకమై నిత్యమై సత్యమై ఆ అఖండమైన ఆ హృదయము ప్రకాశిస్తుంది. ఈ హృదయమే శ్రేష్టమైన పరమాత్మ లోకము. దీనిని స్వర్గాన్ని ఏలే ఇంద్రాది దేవతలు కూడా పొందాలి అని తప్పిస్తూ ఉంటారు. సమస్త దేవతలు కూడా అటువంటి మరి శ్రేష్టమైన పరమాత్మను పొందాలి అని తపిస్తూ ఉండేటువంటిదే ఆ హృదయము అని చెప్పుకున్నామమ్మా. ఇంకిప్పుడు సద్గురువు. సద్గురువు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఏ ఒక్కదానిపైన కూడా మనకి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు తెలుసు కదా. స్థూల శరీరం ఎలాగూ తెలుసు, సూక్ష్మ శరీరం కూడా మనస్సు అని అనేక ఆలోచనతో ఉంటుందని కూడా తెలుసు. కారణ శరీరం తెలుసు అని తెలుసు గాని కారణ శరీరం యొక్క అనుభవం పొందుతూ ఉన్నా ఇది కారణ శరీరము అని గుర్తింపబడదు. ఇప్పుడు ఇది స్థూల శరీరము అని మనం మన స్థూల శరీరాన్ని గుర్తించవచ్చు. అలాగే ఆలోచనలు వస్తున్నప్పుడు ఇది సూక్ష్మ భావనతో కూడి ఉంది, సూక్ష్మ శరీరం అని కూడా గుర్తించవచ్చు. కానీ కారణ శరీరాన్ని గుర్తించలేం. ఎందుకు? అది కేవలం అజ్ఞానమై ఉండడం చేత. అజ్ఞానం అంటే అక్కడ నేను అన్న తెలివి లేకపోవడం చేత. నేను అన్న తెలివి ఎక్కడ లేదో అదే కారణ శరీరము. తెలిసిందమ్మా కారణ శరీరం అంటే? హలో అమ్మా, తెలిసిందమ్మా. ఇంతకు ముందు కారణ శరీరం అంటే మనకు తెలుసు అనుకుంటాం, కానీ మనకి తెలియదు కారణ శరీరం అంటే. కారణ శరీరం అంటే ఈ స్థూల సూక్ష్మ శరీరాలు కలగడానికి ఆధారమైంది అని చెప్పుకున్నాం. అది నేను అన్న తెలివి ఎక్కడ లేదో అదే కారణ శరీరం. అజ్ఞాన కారణంగా నేను అనేటువంటి తలంపును, నేను అనేటువంటి దాని కొనసాగింపులు స్థూల సూక్ష్మ శరీరాలు. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఇప్పుడు మనకి కారణ శరీరం కొంచెం లీలగా అర్థమైంది కదా. అది మనకి ఎందుకు తెలియడం లేదంటే అక్కడ తెలుసుకునే వెలుగు లేదు.
అదే పైన చెప్పారు కదా మనకి. అక్కడ ఏమిటి అంటే తన్ను తాను మరచినటువంటి మరుపు. నేను అన్నదాన్ని మర్చిపోయాం మనం. ఇప్పుడు కూడా ఇప్పుడు కారణ శరీరం కొనసాగుతుంది తెలుసా మనకి? తెలియదు. నేనున్నాను అన్న దానిని మరచిన మరుపే కారణ శరీరం. ఆ మరుపు వల్ల నేను కానిది నేనన్న తలపే సూక్ష్మ శరీరం. ఆ తలపు వల్ల కలిగినటువంటి భావన బలమే ఈ స్థూల శరీరం. ఇప్పుడు ఒకేసారి 3 శరీరాన్ని చూసామా మనం? నేనన్న దానిని మరచిన మరుపే కారణ శరీరం. అజ్ఞాన కారణంగా అంటాం దాన్ని. ఈ కారణ శరీరం మనకు అర్థమైతేనమ్మా దాని కారణంగానే ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ఈ జగత్తును. అసలు రోగం అది కదా. రోగానికి మందేసుకోవడం కాకుండా కారణాన్ని కనిపెడితే కారణానికి మందేసుకోవచ్చు. అవునా? కారణానికి మందేసుకున్నప్పుడు ఇంకా రోగాన్ని మనం మూలంతో సహా తీసేయచ్చు. పైనే మందులేసి ఈ ఆయింట్మెంట్లు ఈ మందులు ఆ మందులు తాత్కాలికంగా అదే యాంటీబయాటిక్స్ వాడితే దాని పవర్ ఉన్నంతసేపు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అది మరి పూర్తి అయినటువంటి మందు కాదు. కాబట్టి కారణానికి గుర్తెదిగి దానికి మందు వేయాలి. కారణ శరీరం. కారణ శరీరం కారణంగానే అంటే నేనున్నానన్న ఆ తెలివి స్వరూపాన్ని మరచిన కారణమే కారణ శరీరము. దాని కారణంగానే సూక్ష్మ స్థూల శరీరాలు ఈ జగత్తు. మెలకువలో స్థూల శరీరము స్థూల జగత్తు, మరి కళలో సూక్ష్మ శరీరము సూక్ష్మ జగత్తు. అవునా? హలో, ఇప్పుడు తెలిసిన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు తెలిసాయా? ఇదే సమయంలో ఇప్పుడే 3 శరీరాలు మన జ్ఞాన నేత్రానికి దర్శనం అవుతున్నాయి. మనం మాటికి నేను ఉన్నాను అన్న దాన్ని మరిచిపోతాం, నేనన్న దానితో కలిసిపోతున్నాం. దాని కారణంగానే దాన్ని కారణ శరీరము అంటున్నారు. నీ బుద్ధికి కూడా తెలియకుండా నీ బుద్ధి వెనకాతలో ఉన్న శుద్ధ పరమాత్మ ప్రబోధ అది అన్నారు స్వామి. అది కూడా నాకు అర్థం అవ్వలేదు నిజానికి అప్పుడు. అదే వికసిస్తూ వచ్చింది. అంటే కారణ శరీరం అతి స్పష్టంగా అవగతమైంది. నన్ను నేను మరుచుటే. ఇంత పోజేస్తే ఇది కథ. ఇప్పుడేమైతే తేలిగ్గా ఉంది. అప్పుడు అంత కటికి చీకటిగా అర్థమవుతుంది. మిగతావన్నీ అర్థం అవడాలు కథలు కామామిషులు ఉంటాయి గాని ఈ ఎక్కడ ఆ ముడి విడిపోలేదు. ప్రతి క్షణం నేనున్నానన్న ఎరుకతో సదా ఉండుటయే అజ్ఞాన నాశనం. అదే ఇప్పుడు ఆ కారణ శరీరం విచ్ఛిన్నమయ్యిందో అప్పుడు నేను జీవుణ్ణి, నేను మేనుని అన్నటువంటి స్థూల సూక్ష్మ శరీరాలు, వాటి తాపత్రయం, వాటి బంధం ఉండదు. అంటే ఇవన్నీ ఉన్నా అవి ఎలాంటివి? ఇది నేను అనే అభిమానం లేకుండా బంధరహితంగా గోచరించు సచ్చిత్తే నేను ఉన్నాను, ప్రకాశిస్తున్నాను. అది ఆ సచ్చిత్తే సృష్టిలోని సకల జీవరాశుల హృదయాలలో తానై వెలుగొందుతున్న ఆది పరాశక్తి. అదే ఆ మహాశక్తియే తాను సచ్చిత్తై ప్రకాశిస్తోంది అన్న అనుభవం కలుగుతుంది. నేనున్నానన్న స్ఫురణతో సదా ఉంటే కారణ శరీర కారణాలన్నీ రాలిపోగా స్థూల సూక్ష్మ శరీరాలతో కూడిన ఆయా జగత్ వ్యవహారాలు సాగుతూ ఉన్న వాటి పట్ల ఏ మాత్రము ఆ గోచరిస్తున్న వాటి పట్ల ఏ మాత్రము అంటని తన దివ్య ప్రకాశాన్ని తాను గుర్తించి ఉండగలుగుతాడు. అదే జ్ఞానము, అదే మోక్షము అని చెప్తున్నారు. ఇక్కడ వివరణ సద్గురువు అనే ఈ అధ్యాయంలో పరాశక్తి అని తెలపడంలో భావం ఏమిటి అంటే సత్తుగా ఊరక ఉండే స్థితి, సర్వశాంతిమయమైన స్థితి. సత్తుగా ఉంది, చిత్తుగా ప్రకాశిస్తోంది. అది ఊరికే ఉంది, దానికి అదే ప్రకాశిస్తోంది. అక్కడ తనకంటే అన్య వస్తువు లేదు కనుక శాంతిమయంగా ఉంది. అందుచేత అది కలిగిన వాడే పరాశక్తి గలవాడు. అటువంటి వారిని గురువుగా పొందాలి అని భావం.
తన స్వరూపాన్ని తానెరిగి తాను సచ్చిత ఆనందాన్ని గుర్తెరిగి దాని యందు స్థిరపడిన వాడు మనకి గురువు అయితే మనలోని అనేక జన్మల అజ్ఞాన చీకట్లు తరిమి మనల్ని కూడా మన నిజస్వరూప ప్రకాశములు చేరుస్తాడు అని చెప్పడం కోసం అన్నమాట. ఈ భావాన్ని రాబో 268వ వచనంలో కూడా సెలవిస్తున్నారు. దాన్ని కూడా విందాం. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను గురించి ఎవరైనా చెప్తారా వివరణ? ఎక్కడ మీరు అర్థం అవ్వలేదు నేను మళ్ళీ చెప్తాను, ఎవరో ఒకరు. అర్థమైంది అత్తయ్య. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు వింటున్నాం అత్తయ్య. వింటున్నామన్న భావన కూడా లేని ఒక నిశ్చలమైన స్థితి ఉంది కదా, అవును, అది కారణ శరీరం అత్తయ్య. కారణ శరీరం కారణ శరీరం అక్కడ లేదు, దాని కారణ శరీరం అనకూడదు. నాకు తెలియకపోవడమే, నేనున్నాను అని నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసింది, తెలియకపోవడమే కారణ శరీరం, తెలియడమే స్థూల శరీరం. సరే, ఇప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడు నేనున్నా అన్న ఎరుక సదా ఉంటే కారణ శరీరం లేదు. నేను ఉన్నానన్న ఎరుక క్షణం మరిసినా కారణ శరీరం కమ్మేస్తుంది. దానివల్ల ఇగో ఈ సూక్ష్మ వచ్చేస్తాయి. ఒక క్షణం కూడా నేనున్నానన్న ఎరుకని మనం మరుపు లేకుండా ఉండడమే కారణ శరీరం లేకుండా ఉండడం. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఉండగా ఒకేసారి ఊడిపోదు కదా. ఉండగా ఏమవుతుంది? బంధరహితమైన ఆ సచ్చిత్తే మనకి అప్పుడు గోచరించడం మొదలు పెడుతుంది. నీ స్వరూపం ఎరుక కదు, మరి ఉన్నానన్న ఎరుక కదు. దాంతో ఉంటూ ఉంటే అక్కడ బంధరహితమైన సచ్చితానందమే సృష్టిలో అంతటా గోచరిస్తూ ఉంటుంది. అటువంటిది మనకి గోచరించినప్పుడు దానినే పరాశక్తి అంటున్నారు. అదే పరాశక్తి, అది సర్వశాంతి, అది సదా ఉంది, ప్రకాశిస్తోంది, తనకంటే అన్యము లేకుండా ఉంది కాబట్టి శాంతిమయంగా ఉంది అని చెప్పడం కోసమే మనకి అట్టి అనుభవాన్ని పొందినవాడే గురువు. అటువంటి గురువుని మనం ఆశ్రయించాలి అని ఇప్పుడు ఈ గురుతత్వాన్ని గురించి, సద్గురు తత్వాన్ని గురించి చెప్తున్న దానిలో సద్గురు యొక్క దివ్యత్వాన్ని మనకి ప్రబోధ చేస్తూ, అదే సమయంలో సద్గురు దివ్యత్వాన్ని గుర్తించగలిగే మన కారణ శరీరపు అజ్ఞానాన్ని తీసి పక్కన పెడుతున్నారు. ఇప్పుడు మనకి అజ్ఞానం లేదుగా, ఉన్నాను అన్న తెలివే ప్రకాశిస్తోంది అంతే. అవునా? ఆ ప్రకాశంలోనే వినడము, గ్రహించడము ఇవన్నీ జరుగుతున్నా అది ఆ ప్రకాశ సన్నిధానంలో అన్నటువంటి ఒక స్పృహ మనకి కలిగి ఉంటాం. సుధాన ఇందాక చెప్పిన ముక్క అది. అవునా? అవునా పాప సుధా? ఉన్నాను అన్న ప్రకాశం దాని సన్నిధానంలో వినడము అనేటువంటిది ఒక క్రియ సాగుతూ ఉండడాన్ని గ్రహిస్తూ ఉంటుంది. అదే సత్, అదే చిత్. ఇప్పుడు మనం అందరం కూడా ఆ స్థితిలోనే ఉన్నాము కాబట్టి ఇక్కడ కారణ శరీరం అనే ముసుగు మనకి లేదు. ఎప్పుడు కారణ శరీరం అనే ముసుగు లేదో అప్పుడు నేను అనేటువంటి ప్రత్యేక వ్యక్తిత్వ భావన కలిగిన సూక్ష్మ శరీరము లేదు. ఎప్పుడు సూక్ష్మ శరీరము లేదో ఈ స్థూల శరీరపు ధ్యాసే లేదు. అవునా? ఇప్పుడు ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి ఆ కారణ శరీరపు అజ్ఞానపు చీకటి తెర ఇప్పుడు తొలగిపోయి ఉన్నాం మనం. ఇప్పుడు సచ్చిత్తే ప్రకాశిస్తోంది. అటువంటి సచ్చిత్తుగా తాను ప్రకాశిస్తున్న వాని సన్నిధానంలోనే మనం సచ్చిత్ ప్రకాశాన్ని పొందగలము. సూర్యుని సన్నిధానంలోనే వేడిని వెలుగుని పొందగలుగుతున్నట్లు సచ్చిత్ ప్రకాశ స్వరూపుడైన గురువు సన్నిధానంలోనే మనం ఆ సచ్చిత్, మన నిజస్వరూప సచ్చిత్ స్వరూపాన్ని పొందగలము అని చెప్తున్నారమ్మా. ఇప్పుడు మనం సత్ చిత్ ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు ఏ కోశాన చూద్దామంటే మనకి కారణ శరీరం గాని, సూక్ష్మ శరీరం గాని, స్థూల శరీరం గాని లేవు. ఒకవేళ ఉన్నట్లు తోచదు. ఇప్పుడైతే తోచదు అసలు మనకి. ఒకవేళ తోచినా అది తోచుటే గాని అది సత్ కాదు, చిత్తు కాదు.
ఇప్పుడు మన దృష్టి ఇలా మారుతుంది. తోచింది, కానీ అది సత్తు చిత్తు కాదు, ఆ సత్తు జడమును అది తోస్తుందంతే. ఇప్పుడు ఇవన్నీ తోస్తూనే ఉంటాయి అనుకుందాం. తోచినప్పుడు కానీ ఇప్పుడు మనకి తోస్తోంది అన్న దృష్టితో చూస్తాం. నేనే అయిపోవడం చూసారా? మరి ఇప్పుడు నేనే అయిపోతామా మనం? అవ్వం. తోస్తోంది, మనకి తోస్తోంది అంటే తోస్తోంది తెలియబడుతోంది. ఇది ఈ స్థూల శరీరము తెలియబడుతోంది, ఆ శరీరము తెలియబడుతోంది, ఈ జగత్తు తెలియబడుతోంది, నాకు తెలియబడుతోంది తప్ప ఆ తెలియబడే దాంతో ఇదివరకు అట్లాగా నేనని కలియబడ్డం ఇప్పుడు లేదు మనకి. తెలియబడుతున్నాయి, నేను సచ్చిత్గా ఉన్నానన్నమాట. దాన్ని సదా నిలుపుకుంటూ వస్తే ఇవన్నీ తెలియబడుతూ ఉంటాయి. వాటితో కలిసిపోయి నేను అది నా ఇది నా అనేటువంటి మనకు ఉండవు. ఇవైతే ఉంటాయి కానీ దాని పట్ల మనకేమీ ఉండదు. అదనమాట అని దాని సచ్చిదానంద స్వరూపాన్ని స్వయముగా అనుభవించిన గురు సన్నిధానములో మనకి కూడా మన నిజ స్వరూపము స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే అన్యమైన ఆ పరాశక్తి స్వరూపముగా మనకు అనుభవానికి వస్తుంది. మరి ఇప్పుడు మనకు వచ్చింది కదా. ఇక ద్వంద్వాలు లేకుండా హృదయంలో సచ్చితానందంగా ఊరక ఉండుటయే. ద్వంద్వాలు లేవు, రెండోది లేదు, ఒకటే ఉంది కదా. సచ్చిత్గా ఉన్నానమ్మా నేను, నాలో నాకేమీ లేవు, సచ్చిత్గా ఉన్నాను. దాని యందు ఏదైనా తోచితే కలిగితే కలుగుగాక, తొలిగితే తొలుగాక, వాటి పట్ల నాకేదీ లేదు అని సచ్చితానందంగా ఊరికే ఉండడమే. ఉన్నానలా ఇవన్నీ వచ్చిపోతున్నాయి. అలా ఉన్నాను, నేనున్నాను అని ఉండుటయే సత్స్వభావము. అదే సత్స్వభావం. సత్ యొక్క స్వభావం అదే, ప్రకాశిస్తూ ఉంటుందంటే తన వల్ల ప్రకాశింపబడే వాటితో ఏ విధమైనటువంటి అహంకార మమకారాలు కలిగి ఉండదు. ఇప్పుడు నీ తెలివిలో ప్రకాశించే నీ దేహం, నీ ఇంద్రియాలు, నీ ఇళ్ళు, నీ వాకిళ్ళు, నీ బిడ్డలు, వాళ్ళందరూ కూడా నీ తెలివిలో ప్రకాశిస్తున్న వారి వల్లే గుర్తించి వారి పట్ల ఏ ప్రత్యేక అహంకార మమకార భావాలు లేకుండా ఉండడమే. అదే సత్స్వభావమై ఉన్నది. అదే మౌనమని, అదే అంతిమ జ్ఞానమని చెప్తున్నారు. అలా ఉండడమే, ఇంకంతే. మరి ఇవేమేమి ఉండవా? ఉండవేమని భయపడక్కర్లా. సినిమా ఎందుకో ఆగదు. ఈ సినిమా అలా జరుగుతూ ఉంటుంది. ఏదో అయిపోతుంది, అమ్మో నేను అలాగే ఉండిపోతే నావన్నీ ఇలా పోతాయి అనుకోకండి. నీవన్నవే లేవు అసలు. ఇప్పుడు ఏదైనా నీదన్నది ఉందే? నాదన్నదే ఏది లేదని, ఉన్నా అది కాదని, నేను స్వయం ప్రకాశ స్వరూపుడనని ఎరిగి ఉండుటే మోక్షము. అది అహంకార రూపమైనటువంటి ఆసురి మనస్సు యొక్క అనుభవానికి అందనిది. అహంకారం, నేను అనేటువంటి అహంకారం, దేహం నేను అనేటువంటి మమకారంతో ఉన్నటువంటి ఆసురి అంటే రాక్షసత్వము కలిగిన మన తండ్రి కాని దాన్ని ఆక్రమించుకోవడం రాక్షసత్వమే కదా. మరి అటువంటి మనసు యొక్క అనుభవానికి అందదు, ఎంత చెప్పినా అందదు. అటువంటి మౌనమే జ్ఞానానికి అవధి. ఎంత చెప్పినా ఇంతసేపు ఈ దేహం నేనని అహంకార మమకారాలతో నేను నాది అని ఇలా పుట్టి దీంతో ఇలా బ్రతకడమే జీవిత గమ్యమని అనుకునే ఆసురి మనస్సు అంటున్నారు. అసలు దాన్ని కాదుగా. దాన్ని ఆక్రమించుకొని కైవసం చేసేసుకొని నేను అనుకుని దాన్ని చుట్టుకొని కట్టుకొని జీవించడమే ఆసురి మనస్సు. దాని అనుభవానికి మరి ఆ హృదయము, ఆ మౌనము అందదు. పై 2 వచనాల్లోనూ సద్గురు యొక్క లక్షణాలు ఇలా వివరించారు. ఇప్పుడు మేము విన్నాం కదా. సద్గురువు యొక్క నిజమైన లక్షణం ఏమిటి అంటే, నేనున్నాను,
ఉన్నాను, ప్రకాశిస్తున్నాను అనే సహజ స్వభావ స్థితిలో నెలకొని ఉండడమే మహామౌనం. నేనున్నాను కదా. ఉండడం సత్ అయితే ఉన్నాను అనడం చిత్. అంతే. తర్వాతనే ఎన్నైనా ఉంటాయి, అవన్నీ ఉండవు, కలిగి తొలుగుతాయి. కాబట్టి అటువంటిది తానే ఉండడమే. అదే సహజ స్వభావ స్థితిలో నెలకొని ఉండే మహామౌనమని గ్రహించాలి. బిగబొట్టుకొని ఉండేది కాదది. నీ స్వరూపమే, నీ స్వభావమే అది. అట్టి నీవు సచ్చితానంద స్వరూపానివే, పరమ మౌనానివై, శాంతివై విరాజిల్లుతున్నావు. అట్టి నేనున్నానున్న దానిలో కుదురుకున్న వాడికి అనుభవం స్థిరపడుతుంది. ఆ మహామౌనం మహాశక్తివంతం. దాని శక్తికి దాని యందు ఉన్న చిన్న అణువుకే అద్భుతమైన శక్తి ఉండగా ఆ మహామౌనం మహాశక్తివంతమైనది. అదే అఖిల పరాశక్తి స్థితి అని ఎరుకపరిచి ఇక అటువంటి గురువునే అన్వేషించి గురువుగా స్వీకరించు. అందరూ గురువులు కారు. పోనీ ఎంత గొప్పవారైనా వారిని ఆశ్రయించిన వారిని వారి సన్నిధాన బలంతో రక్షించవచ్చునేమో. కానీ ఏదో ఆయన గురువు ఈయన గురువు అంటూ వాళ్ళ వాదలు వింటూ ఆహా ఓహో అనుకున్న వాళ్ళకి ఆ గురువు యొక్క నిజసారము అందదు. తన నిజ గురు బోధ తన గురువు వల్ల మాత్రమే తాను పొందగలుగుతాడు. ఎందుకంటే నా గురువు నావాడు, నేను అతని వాడను అనేటువంటి భావన నీ యందు గాఢంగా ఉండడం చేత అతని నుంచి ఆ సత్యజ్ఞానం ప్రకాశిస్తూ ఉంటే నువ్వు నిర్మలంగా స్వీకరించగలుగుతావు. ఆయనే నా మహాగురువు, ఆయన ప్రకాశమే నాకు రక్ష అన్న భావనలో నీకే సంశయం అడ్డు రాకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని డైరెక్ట్ గా నువ్వు స్వీకరించగలుగుతావు. సూర్యుడు ప్రచండ భానుడే ఆకాశంలో వికరిస్తూ ఉన్నా నీవు ఒక చీకటి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కంబళి కప్పుకొని పడుకున్నావు అనుకో, నీకు సూర్యుడు లేనట్లేగా. ఎవడైతే ఆ గదిలోంచి బయటికి వచ్చేసి సూర్యప్రకాశ సన్నిధానంలో నించున్నాడు అనుకో, అతడికి మరి చీకటి లేనట్లేగా. అందుచేత తన నిజగురు బోధను, నిజగురువును తాను ఏ సంశయాలు లేకుండా వ్యక్తిగతమైన శరీరగతమైన ఏ లక్షణాలను నీవు గుర్తించకుండా ఆయనలో ఉన్న జ్ఞాన స్వరూప ప్రకాశమైన విలక్షణ లక్షణాన్ని గుర్తించాలి. మనందరికీ లేని విలక్షణ లక్షణం ఏమిటి? గురువు దగ్గర ఉంది. సచ్చిత్ ఆనందమే తాను ప్రకాశిస్తున్నాడు అన్న అనుభవంలో స్థిరపడి ఆ తర్వాత దాని వల్ల తెలియబడే వాటిని వివరిస్తూ ఉంటాడు. అది నీ గురువు వల్ల సన్నిధానంలోనే నీకు జరుగుతుంది. అందుచేత అందరూ గురువులే అయినా మరి ఇటువంటి అఖిల పరాశక్తి స్వరూపమైన తన స్వరూపంలో తాను పొంది తను ఆశ్రయించిన వారికి కూడా దాన్ని బట్టబయలు చెయ్యగలిగిన ఆ సద్గురువునే అన్వేషించి ఆయననే మనం గురువుగా స్వీకరించాలి. ఈ భావమే రాబోయే వచనంలో కూడా మనకు తెలియబడుతుంది. మౌనం జ్ఞానానికి సరిహద్దు, మౌనమే జ్ఞానానికి చిహ్నము. ఇదే ఈ భావంలోని విశేషం. ఇక మౌనం తర్వాత ఇంకేం లేదు. మౌనం అంటే చీకటి కాదు, మౌనం అంటే బండరాయి కాదు. మౌనం అంటే బిగిసిపోయి ఉండడం అనుకుంటాం కదా, కాదు. మౌనం అంటే చీకటి కాదు, మౌనం అంటే ప్రకాశిస్తూ శాంతిమయంగా ఉండడం. అనడు అనుకోడు, ఉన్నానన్న స్వరూపపు అనుభవంతో ఉంటాడు. కాబట్టి అదే ఈ మౌనమన్న దానికి చిహ్నము. ఇదే ఈ భావంలోని విశేషము. అటువంటి సహజ స్థితిలో ఉన్నవాడే తనను శరణు వేడి వచ్చే ఏ ప్రాణినైనా, ఎవరొచ్చినా సరే, ఏ ప్రాణి నీవే శరణు అని వస్తే చాలు, అతడు భాగాతీతము అద్వితీయము అయిన జ్ఞానాత్మ స్వరూపంలో కరుణతో చేర్చగలిగే ఒక్క సద్గురు ఒక్కడే. ఏ ప్రాణి తన్ను శరణు వేడినా
మన వాక్కులకు అందరికీ రెండోది లేనిటువంటి సత్యజ్ఞానాత్మ ఆనంద స్వరూపంలో కరుణతో చేర్చగలిగే సద్గురు ఆయన. అంతే, అతని వాక్కుతో పని ఉండదు ఇక్కడ ఆయన సన్నిధానంలో. రెండోది లేని ఆ ఎవరైతే ఆశ్రయించడి వచ్చారో వారు తనకంటే వేరుగా ఉన్నారు అన్న భావన కలిగి ఉండరు. ఆయన తన యందే ఉన్నారు, తానే అయి ఉన్నారు అన్న భావంతో ఉంటారు. అందుచేత అఖండ సచ్చిదానంద స్వరూపమైన సద్గురు సన్నిధానమును చేరిన వారు కూడా నది సాగరంలో కలిసిపోయినట్లు అఖండ సచ్చిదానంద స్వరూపంలో శాంతిని పొందుతారు. పరిపక్వ చిత్తులు కాని వారైనా సరేనండో ఏమి బెంగపెట్టుకోవద్దు. శాస్త్రాల చేత నిషేధింపబడిన ప్రాణులైనా సరేనండి, అధమ జీవులైనా సరే, వాటికి కూడా సద్గురువు తన అవ్యాజ అపరిమిత కరుణతోనూ మహాశక్తితోనూ స్వరూప సాక్షాత్కారము కలుగజేయగలరు. నమ్మాలి, ఆశ్రయించాలి. ఇప్పుడు కారణ శరీరం తెలిసింది కదమ్మా. ఏం తెలిసిందంటే నేనున్నానన్న దాన్ని మర్చిపోవడం. దాని కారణంగానే నేను అనేటువంటి తలంపు జీవుడుగా, ఆ జీవుడు దేహంగా భ్రమను పొందడం. ఇదే ఈ మూడు కూడా శరీరాలు అజ్ఞాన కారణంగానే స్థూల సూక్ష్మ శరీరాలు, స్థూల సూక్ష్మ జగత్తులును. ఇప్పుడు ఈ మూడిట్లోనూ ఒక్కదానిపైన కూడా నేను ఇది అనే అభిమానం లేకుండా బంధరహితమై గోచరించు ఆ సచ్చిత్తే సృష్టిలోని సకల జీవరాశుల హృదయాలలో తానై వెలుగొందుతున్న అఖిలమైన ఆ పరాశక్తి. ఇప్పుడు నేనున్నాను అన్న దాన్ని మరిచిపోయాము, ఆ కారణ శరీరము. దానివల్ల నేను జీవుడను అన్న సూక్ష్మ శరీరము, నేను వాణిని అన్న స్థూల శరీరము. ఈ మూడు ఇప్పుడు మనకు స్పష్టంగా తెలిసాయి కదూ. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది క్లియర్ గా తెలియాలి. నమ్మాలి, ఆశ్రయించాలి. ఇతడే పరమాత్ముడు. అంతే. నేను తల్లి ఒడిలో చేరిన బిడ్డ, నేను పరమాత్ముడు శరణలో ఉన్నాను కదా అని ఎప్పుడైతే ఆ భావన ఆ సద్గురువు పట్ల కలిగిందో, ఇంకా వాడు ఎన్ని జన్మల అజ్ఞానం అతనిలో ఉన్నా కూడా వాటిని అన్నిటినీ కూడా అవ్యాజమైన అపరిమితమైన కరుణతో మహాశక్తితో స్వరూప సాక్షాత్కారం కలిగి చేయగలడు. ఎందుకంటే సూర్యుడు వేడిని ఇవ్వగలడు, వెలుగుని ఇవ్వగలడు అంటే అలా ఉంటుంది. ఇవ్వగలడు ఏమిటి? ఇవ్వడమే ఆయన లక్షణం. అలాగే సచ్చిదానంద స్వరూపమైన సద్గురుని లక్షణం తన ఆశ్రయించిన వారిని తన స్వరూపమునిచ్చి దుఃఖము లేని స్థితిని కలిగిస్తాడు. అతడే సద్గురువు. ఆ పరబ్రహ్మమే మౌనము. ఆ మౌనమే మహత్తర కాంతిలో, మౌనము అనే మహత్తరమైన కాంతిలో నేను అనే అహంకారం నశించిపోతే, చూడండి సూర్యుడికి ఆ మబ్బు తెర తొలగితే పరాభక్తి ధార ప్రవహిస్తూ ఉంటుంది. అంతే. నేనన్న అహంకారం పోయిందా, ఇంకా అఖండమైన సచ్చిదానంద ధార ప్రకాశిస్తూ ఉంటుంది. అదే ఉత్తమ శిష్య స్థితి. సద్గురు సన్నిధానంలో అతడికి నేను అన్న భావన పక్కకి తొలగితేనే ఆ పరాభక్తి, ఆ స్వచ్ఛత ప్రవహిస్తూ ప్రకాశిస్తూ ఎవరికి ఉంటుందో అతడే ఉత్తమ శిష్యుడు. ఎంత చెప్పినా ఎంత విన్నా ఆ విన్న దాని పట్ల లోపల ఏ స్పందన కలగకపోతే, తెలిసింది అన్న భావన ఒక్కటే కలిగితే దానివల్ల అతడు సచ్చిదానంద స్థితిని పొందలేడు. అక్కడ నేనన్న ఆ భావన తొలగిపోతే ఆ గురు బోధలో మనం పూర్తిగా మునిగిపోయినప్పుడు ఆ పరాభక్తి, ఇక భక్తి అని చెప్పడానికి లేదు, శాంతించిన చిత్తం, అతడే ఉత్తమ శిష్యుడు. అదే ఉత్తమ గురువు యొక్క పదము. ఎక్కడ గురువు శిష్యుడు అనే రెండు భావాలు తొలగిపోతాయో, చెప్పేవాడు వినేవాడు అన్నవి రెండు లేకుండా పోతాయో, వినడం చెప్పడం అవి రెండే ఉంటాయి. చెప్పేవాడు వినేవాడు ఉండడమ్మా. వాడు వీడు అంటూ లేరు.
చెప్పబడుతుంది, వినబడుతుంది, అంతే. చెప్పేవాడు వినేవాడిలో చేరతాడు, వినేవాడు చెప్పేవాడిలో చేరతాడు. ఇప్పుడు ఈ బోధ వినేవాడిలో చేరుతోంది కదా, వినేవారు ఈ చెప్పేవారి బోధలో లీనమైపోతున్నారు కదా. ఇప్పుడు రెండున్నాయా? లేని ఆ ఏకైక స్థితి. చెప్పేవాడు వినేవాడు లేడు, చెప్పుట వినుట. చెప్పబడింది వినేవాడిలో చేరిపోయింది, వినేవాడు తనలో చేరిపోయిన చెప్పేదానిలో లీనమైపోయాడు. ఇప్పుడేది చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. దేనిని గురించి చెప్పుకుంటున్నామో వింటున్నామో అదే మిగులుతుంది, ఆఖరికి అదే మిగులుతుంది కదమ్మా. అబ్బా, ఏం అద్వైతమైనటువంటి అమృతం, అమృతం. అందుచేత అదే ఉత్తమ శిష్య స్థితి, అదే ఉత్తమ గురు పదము అని తెలుసుకోవాలి. జీవులను ఆత్మస్వరూపం వైపుకి తీసుకువెళ్లి పరమాత్మను అనుగ్రహించేవాడే సద్గురువు. నేను అనే జీవ అహంకారము కలిగినటువంటి వారిని తన నిజస్వరూపమైన పరమాత్మ వైపుకు చక్కగా తీసుకుని వెళ్లి అటువంటి బోధని వారికి అనుభవానికి వచ్చేలాగున అందించువాడే సద్గురువు. అతనిని సర్వేశ్వరుడని జ్ఞానులు స్తుతిస్తూ ఉంటారు. అది తెలుసుకొని అట్టి సద్గురువునే శరణు పొందుము, ఇక అన్య గురువుల పొందు వలదు. అంటే మిగతా వారి మీద ఏమైనా మనకి ద్వేషమా? ఎందుకంటే విక్షేపాలు కలుగుతాయమ్మా, అది ఇది ఇది అని అనేక భావాలు కలుగుతాయి, దానివల్ల బంధం ఏర్పడుతుందమ్మా. అందుకు తెలుసుకోవాలమ్మా. దీని గురించి మళ్ళీ వివరణ ఇస్తున్నారు. జ్ఞానులు సద్గురువుని సర్వేశ్వరుడుగానే స్తుతిస్తారు. ఆ సర్వేశ్వరుడు ఆత్మస్వరూపమే తప్ప వేరు కాదు. ఎవరా సర్వేశ్వరుడు? ఆత్మ అంటే నేను, నా స్వరూపమే తప్ప వేరు కాదు. ఆ సద్గురువు నా స్వరూపమే. ఆత్మ అన్నప్పుడల్లా నేను, నా అనుకోవాలి. నా స్వరూపమే తప్ప వ్యక్తి కాదు. కనుక గురువుని పొందాలనుకునే నీ ఆత్మస్వరూపము, జగద్రక్షకుడైన సర్వేశ్వరుని స్వరూపము రెండు నీ కళ్ల ముందు మానవ రూపంలో కనిపిస్తున్న గురు రూపమే అని జ్ఞానులు అంటారు. గురువుని పొందాలి అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా, నాకు పరమ శాంతిని ప్రసాదించే గురువును పొందాలి అని అనుకునే నీ స్వరూపము, జగద్రక్షకుడైన సర్వేశ్వరుని స్వరూపము రెండు నీ కళ్ల ముందు మానవ రూపం ధరించి కనిపిస్తున్న ఆ ఈ గురు రూపమే. అదే నీ కళ్ల ముందు కనిపిస్తున్న ఈ రూపమే ఆ సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుని పొందాలి అనుకునే నీవు ఆ సర్వేశ్వరుని విడిచిలేవు. కనుక వానినే శరణు పొందుము. ఆత్మస్వరూపానికి మనలను అభిముఖం చెయ్యివాడే గురువని తెలుసుకో. నిన్ను కనుక వారిని శరణు పొందుము. ఆత్మస్వరూపానికి మనలను అభిముఖము చెయ్యువాడే గురువు. సద్గురువు సర్వేశ్వరుడే. నిన్ను మాటి మాటికి బాహ్య దృష్టి నుంచి నీ స్వరూపమైన ఉన్నానన్న తెలివి స్వరూపం వైకి మాటి మాటికి మరలించువాడే గురువు. అది తప్ప ఇంకేదైనా చెప్పాడా, వాడు సద్గురువు కాదు. ఒకవేళ చెప్పవలసి వస్తే ఆ వినేవారికి తగిన అర్హత కలిగే వరకు వారి కోసం బోధిస్తాడు తప్ప వారిని మళ్ళీ ఆత్మాభిముఖం చెయ్యడానికి అనేక విధాలుగా ప్రయత్నించి చెప్తాడే తప్ప, ఎందుకంటే వారు మరి అందరూ ఒకే స్థితిలో ఉండరు గనుక వారికి తగినటువంటి ఆ నిమిషానికి కావలసినటువంటి ఒక బోధనని అందిస్తూ నెమ్మదిగా అంతర్ముఖం చేసి ఆత్మస్వరూప అనుభవాన్ని కలిగిస్తాడు. అతడే సద్గురువు, అతడే సర్వేశ్వరుడు అని తెలుసుకో. తనని శరణు వేడిన శిష్యుడికి ఒక సాధనా మార్గాన్ని ఉపదేశించి
అనుసరించమని చెప్పే గురువు అంతే. తను శరణు చేరిన వాడికి ఒక సాధనా మార్గం చెప్పి దీనిని ఒక క్షణం కూడా వదలకుండా అనుసరించు అని చెప్పే గురువు ఆ శిష్యుని పట్టుకొని నరకలోకంలో దండనలకు గురి చేసే దుష్ట యముడో మరి వానిని జన్మలకు గురి చేయు బ్రహ్మదేవుడు అవుతాడు. నేను ఏది చెప్పాను అదే చెయ్యి, నన్నే పట్టుకో, నన్నే శరణు వేడు అని చెప్పి దండిస్తూ, లేకపోతే నాశనం అయిపోతావని భయపెడుతూ ఉండేటువంటి ఒక గురువు అతడు మరి దండలకు గురి చేస్తూ నరకాన్ని పంపించేటువంటి దుష్ట జన్మలకు గురి చేసేవాడే అవుతాడు తప్ప నిజమైన గురువు కాడు. ఎవరిని పట్టుకోక్కర్లేదు, నువ్వున్నావు అనడమే పరమాత్మ. నేను ఇది అది వాడు వీడు అనుకోవడమే అజ్ఞానము. కాబట్టి నువ్వు దేహానివి కావు, ఈ లోకము సత్యము కాదు, ఇది శాశ్వతంగా ఉండేది కాదు, నువ్వు ఉండడమే సత్యం, అట్టి నువ్వు ఉన్నావు, అదే పరమాత్మ అని ఎంతసేపు నీ స్వరూపాన్ని నీకు అందించే ప్రబోధ చేసేవాడు మాత్రమే సద్గురువు. ఇదిగో ఈ మంత్రం చెయ్యి, ఆ మంత్రం చెయ్యి, ఈ తంత్రం చెయ్యి, ఆ తంత్రం చెయ్యి, ఈ పూజ చెయ్యి, ఆ యజ్ఞం చెయ్యి, ఈ యజ్ఞం చేసేయి అని చెప్పేవాడు వాడు బంధంలో ఉన్నవాడు. అతను ఆశ్రయించిన వారికి కూడా బంధాలని జన్మలని కలిగించేవాడే అవుతాడని గుర్తు పెట్టుకోండి అంటున్నారు ఇక్కడ. అలా కాకుండా కర్మబంధాలకి భయపడి తను శరణు పొందిన శిష్యుని ఇక నీవేమీ చెయ్యకు, ఊరికే ఉండు అని ఉపదేశించి అతన్ని కృతకృత్యుని చేసేవాడే నిజమైన సద్గురువు అని తెలుసుకో. వద్దు నాయన, ఏం చెయ్యకురా, ఏం చెయ్యకుండా ఏం చెయ్యక్కర్లేదు, యజ్ఞాలు యాగాలు క్రతువులు ఏం చెయ్యక్కర్లేదు, ఊరికే అలా ఉండు. ఒక మహాశక్తి ఈ బొమ్మలన్నిటినీ ఆడిస్తుంది అంతే. ఆ శక్తిని గుర్తెరిగి ఉండు అంతే. అంతా మహాశక్తి నడుపుకుంటోంది, నేను నాది అనుకోకుండా ఉండు అంతే అని చెప్పేవాడు మాత్రమే నిజమైన గురువు. అతడు స్వామరిపోతును తయారు చేయడం లేదు, అతడు నిత్య జ్ఞాన స్వరూపులను తయారు చేస్తున్నాడు. అతడే సద్గురువు అని తెలుసుకో. అనేక జన్మలలో లెక్కకు లేని కర్మలను ఆచరించి వచ్చావు, వాటి ఫలితాలను అనుభవించడం తప్ప ఇక వేరే మార్గం లేదు అని గ్రహించు. ఎన్నెన్నో చేసి వచ్చాం, దాని ఫలితం ఇప్పుడు మనకి ప్రారబ్ధ రూపంలో ఇవ్వబడుతోంది. దాన్ని అనుభవించడం తప్ప మరొక మార్గం లేదు అని గ్రహించి తరించే మార్గానికి గురువును చేరితే గురువు ఇంకా చెయ్యవలసిన పూజ జపధ్యాన యోగాలు అనబడే కర్మభారాలను అతడి మీద పెట్టకూడదు. ఇప్పటికి చేసి వచ్చావు నాయన, చాలా చాలా చేసావు, చేసిన దాని ఫలితాలే మళ్ళీ ఈ దేహాలు, మళ్ళీ చేస్తావు మళ్ళీ వస్తాయి. అటువంటి భారాలను ఇక పెట్టకుండా కష్టపెడితే మరి ఆ గురువు అతడికి ఎముడే కదా. ఇప్పుడు దాకా చేసి వచ్చి అయ్యింది, అయినా శాంతి సుఖాలు కలగడం లేదు, నాకు శాంతి సుఖాలు కావాలి అని గురువుని ఆశ్రయిస్తే ఇది చేయి అది చేయని ఇంకా చెయ్యమని చెప్పేవాడు గురువు ఎలా అవుతాడండి? ఇంకా జన్మల్లో పెట్టేవాడే తప్ప. కాబట్టి ఏం చెయ్యకు, నువ్వు చేస్తే ఇవేమీ జరగడం లేదు. నువ్వు చేయడం వల్ల ఒక మహాశక్తి అలా అలా ఏవో ఇవన్నీ పుట్టించడాలు, పెరిగించడాలు, పోషించడాలు, లయింప చేయడాలన్నీ ఆ మహాశక్తి ఆధీనంలో జరుగుతున్నాయి. ఆ పరమాత్మ దివ్య శక్తి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసుకుని ఊరికే ఉండు. ఆ మహాశక్తి ఆధీనంలో జరుగుతున్నాయని తెలుసుకొని ఉండు. నేను నాది అని అనుకోకు అని చెప్పేవాడు నిజమైన గురువు. ఆత్మ సాధనల వలె ఆత్మ సాధనాల వలె అగుపిస్తున్నా వీటిని చెయ్యడానికి నేనెవరిని? ఆత్మని పొందడానికి సాధనాలు ఇలా కనిపిస్తున్నా ఇవన్నీ చేయడానికంటే ఈ క్రియాకలాపాలు చేసే నేను అను కర్తృత్వ భావం ఉండాలి కదా. చెయ్యాలంటే ఒక యజ్ఞం చేయాలి, ఒక యాగం చేయాలి, ఒక ధ్యానం చేయాలి, ఒక జపం చేయాలి అంటే నేను అన్న ఒక భావన ఉండాలి కదా, ఒక కర్త ఉండాలి కదమ్మా. ఆ కర్తృత్వము ఉన్నంత వరకు కర్మను దాని ఫలితమైన జన్మను వదలమన్నా వదలవు. నేను అన్న భావనతో ఏది చేసినా సరే దాని ఫలితాల కోసం జన్మలు వదలవు.
అట్లాగా తిరిగి జన్మలలో తోయటం వలన ఆ గురువు అతనికి బ్రహ్మ అవుతున్నాడు, మళ్ళీ జన్మలు ఇస్తున్నాడు కాబట్టి బ్రహ్మ అవుతాడు. అట్లాగా మోక్షాన్ని కలిగి చెయ్యకుండా కర్మలను విధించువాడు నిజమైన గురువు కాడు. అట్లాగే మోక్షాన్ని కనుక ఎవడు కర్తో, వీడు కర్త అవునా, వీడి వల్ల అవుతోందా, ఈ చేసే వీడెవడు అనేటువంటి తన స్వరూపాన్ని దానికి చూపించేవాడి వల్లనే మోక్షం కలుగుతుంది తప్ప ఇప్పుడు వరకు చేసేసొచ్చా, ఇంకా ఇది చేస్తే అది వస్తుంది, అది చేసి ఇది వస్తుంది, ఇది పోతుంది అని చెప్పేవాడు ఎప్పటికీ కూడా గురువు కాడు. మళ్ళీ జన్మల్ని కలుగజేసే బ్రహ్మదేవుడే. బ్రహ్మే కదా ఈ బొమ్మల్ని చేస్తున్నాడు, వాడు ఇంకో బొమ్మని చేసి అక్కడ పెడతాడు. నీ ప్రారంభం వెళ్ళి దానిలో దూరుతుంది. పుణ్యకర్మలైతే పుణ్య ఫలితాలైన సుఖాలు, పాపకర్మలైతే పాప ఫలితాలైన దుఃఖాలు మళ్ళీ వస్తూనే ఉంటాయి తప్ప నీకు జన్మజాహిత్యం కలగదు. ఏ గురువైతే ఇవన్నీ చేసే నీవెవరు అని నిన్ను నీకు చూపించి నీవు జన్మరహితుడవని, కర్మరహితుడవని, క్రియారహితుడవని, నీవు సచ్చిదానంద స్వరూపానివని నీ స్వరూపాన్ని నీకు అందించువాడే నిజ గురువు. అతడు నిన్ను ఇంకా కర్మల వలయాలలో పడవేయడు. పడవేశాడా అతడు నీకు ఏమూడే. అబ్బా ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. అలాగే మోక్ష కర్మలను విధించేవాడు నిజమేలు. కాబట్టి సద్గురువు తన శిష్యుని ధర్మయోగానుష్ఠాల్లో పడకుండా, ఈ కర్మల్లోనూ ఈ ధర్మల్లోనూ ఆ యోగాలు ఈ అనుష్ఠాల వలలో పడకుండా ఊరికే ఉండు నాయనా అని ఉపదేశించి అభయాన్నిస్తున్నాడు. ధైర్యంగా ఉండంతే, ఊరికే ఉండంతే. అసలు ఉండి చూడు ఎంత హ్యాపీగా ఉంటావో. ఉండు. మనోవాక్కాయల్ని శాంతింప చేస్తున్నాడు. అతన్ని మౌనంలో ముంచేసి కృతకృత్యుని చేస్తున్నాడు. అంతే. ఓహో ఇదంతా మహాశక్తి నడిపిస్తోందా అనీక ఇలా చేసా అలా చేసా నోటితోనే అన్నాడు, మనసుతోనే అనుకోడు. అలాగా ఆశ్చర్యవత్తు పరిస్థితి కస్తదేనం అన్నట్లు ఆశ్చర్యంగా ఈ జగత్ కార్యకలాపాలు చూస్తూ ఉంటాడు. అప్పుడు అతన్ని మౌనంలో ముంచేసి కృతకృత్యుని చేస్తున్నాడు. ఈ విధంగా ఆత్మ మార్గాన్ని ఆచరించమని అనుసరించమని చెప్తున్నటువంటి సద్గురువులు శ్రీరమణులు. మహర్షులు మనలందరినీ ఊరకా ఉండునట్లు చేస్తున్నారు కదా. ఆయన చెప్పిన ఏ ఒక్క పుస్తకంలో ఏ ఒక్క మాట పట్టుకున్నా ఊరక ఉండు అంటారు, ఉంచుతారు. ఇదే నిజమైన సద్గురు యొక్క లక్షణము. ఊరుకో, ఏదో జరుగుతుందిలే, నీ చేతుల్లో లేదు కదా, నువ్వేమైనా దాన్ని మార్చగలవా తీర్చగలవా అనుకుంటున్నావు గాని ఏది జరగాలో అదే జరుగుతుంది. ఏది జరగకూడదు అది జరగదు. అనవసరంగా శ్రమ పడకు, ఊరుకో, హాయిగా ఉండు. వచ్చేది రాక తప్పదు, పోయేది పోక తప్పదు. ఇవన్నీ అనిత్యాలు, అసుఖాలు, దుఃఖాలు, అశాశ్వతాలు నైనా అవి నీ చేత తెలియబడేవే తప్ప నువ్వు అవి కావురా, వాటికి సాక్షివి అంటూ చక్కగా ఈ చూసే నువ్వెవరా అని నిన్ను ఈ క్రియాకలాపాలన్నిటికీ సాక్షిని చేసి ప్రకాశింప చేస్తారు నిజమైన గురువు. అర్థమైందమ్మా? విషయం అర్థమైంది కదూ? అందుచేత లోకము నిజమనే మోహభావంతో ప్రవృత్తితో పరుగుపెట్టి ఈ లోకం నిజమని, ఈ లోకంలోంచి ఇది వస్తే అది వస్తుంది, ఇది వస్తే అది వస్తుంది, అలా చేయాలి ఇలా చేయాలి, ఇలా చేసాము అలా చేసామంటూ పరుగులెత్తి ఊరక ఉండు అనే సత్య ఉపదేశాన్ని పెడచెవిని పెట్టేసిన కారణం చేతనే ఎందుకురా ఇదిలో ఉన్నది జరుగుతుంది నాయన, ఊరుకొని నాయన, పెట్టకురా, అలిసిపోకురా, పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్లు తాగరా నాయన అని చెప్తే దాన్ని పెడచోంచి ఉట్టి నీళ్ళేం తాగుతాం, పరిగెత్తుకెళ్తే మాత్రం చిక్కటి పాలు తాగొచ్చు అని వెళ్ళి అలిసిపోయి ఆ పాలు తాగితే ఊడ్చుకోలేక కక్కుతావురా వేరు వెధవ, తెలియడం లేదు నీకు. అది నిలబడి కాస్త బుక్కిడి నీళ్లు తాగితే సేద తీర్చావు అని చెప్తున్నారు. కానీ మనకి ఆ పాల మీద ఉన్న వ్యామోహం, ఏదో రుచికరమైంది, ఏదో గొప్పది, ఏదో అందమైంది, ఏదో ఏంటి కాసేపు ఏదో కాస్ట్లీ హోటల్లో
4 రోజులు ఉంటావు. ఏం ఒరిగింది? ఏం భోగం అనుభవిస్తే మళ్ళీ ఇంటికి వచ్చాక రోగం వస్తుంది. ఎక్కడికో వెళ్ళావు, ఏదో చేసావు, ఎంతో ఆనందంగా ఉండవు, ఏదో ఖరీదైన ఆ ట్రైన్లోనో విమానంలోనో ఎక్కావు. ఎంతసేపు? దిగే వరకేగా. ఏం ఒరిగింది? ఏమీ ఒరగదు, ఏమీ నిలవదు. ఇంద్రభవనంలో లాంటి భవనంలో ఉన్నావు. అయితే ఏమిటి? ఉన్నావా లేదా? అక్కడ నీకు ఈ తోలు తొక్క శరీరం ఉందా లేదా? దానికి రోగాలు వికారాలు ఉన్నాయా లేదా? అలాగే అహంకార మమకారాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరం నేనన్న అహంభావన ఉందా లేదా? దాని వల్ల బాధలు ఉన్నాయా లేవా? నీకు బాహ్యంగా ఎన్నుంటాయేమిటి? శాంతి సుఖాలు వస్తున్నాయా? ఇది గుర్తించుకొని ఎక్కడికి దేనికి ఊరకు హాయిగా ఉండు. ఉన్నది వస్తుంది, లేనిది రాదు. వస్తేరా, వచ్చిందాన్ని కూడా ఎంత గొప్పదొచ్చినా వస్తేరా ఇదెంతసేపు? కొన్ని గంటలు, కొన్ని రోజులు. పోతే పోయింది, ఇదెంతసేపు? కొన్ని గంటలు, కొన్ని రోజులు, అంతేగా. అది కాలం. క్రీడతి గచ్చతి ఆయువు. అవునా? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. నాకు ధనముంది, నాకు బలముంది, నాకు యవ్వనముంది అని గర్వపడక నాయన. హరతి నిమేషం, ఒక్క నిమిషంలో కాలం హరించుకుపోతుంది, తీసుకుపోతుంది. అవన్నీ నిన్ను నరకంలో పడేస్తాయి. చెప్తున్నారు కదా ఆయన భజగోవిందంలో. ఏం మిగులుతాయి? కాబట్టి ఊరికి ఇవన్నీ చెప్పడం మనసు. భగవాన్ ఎందుకు అలిసిపోతావు? కష్టపడకు, హాయిగా ఉండు. ఏదో జరుగుతూ ఉంటుందిలే, చూస్తూ ఉండు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నీ మీద వేసుకోకురా. ఆ మహాశక్తి భరిస్తోంది అన్నిటినీ. నువ్వెందుకు నేను నాదని నీ నెత్తిన వేసుకుంటావు? హాయిగా సుఖంగా ఉండు అని పాపం ఊరక ఉండు. బయటికి పరుగులు పెట్టకు, ఇంద్రియాలతో విషయాల వెంట పరుగులు పెట్టకు, ఊరికే ఉండు అనే సత్య ఉపదేశాన్ని పెడచెవిని పెట్టేసిన కారణం చేతనే ఇదిగో బయట మానవ శరీర రూపంలో ఒక గురువు కావాలి అన్న అవసరం మనకు కలుగుతుంది. అలా అలసిపోయినప్పుడు అయ్యి బాబు ఇదేంటి, ఏదో చేస్తే ఏదో వస్తుంది అనుకుంటే ఏదొచ్చినా నాకు శాంతి రావడం లేదే అన్నటువంటి భావన కలిగినప్పుడు గురువు అవసరం అవుతుంది. కాబట్టి మనసుని అంతర్ముఖం చేయించి ఊరికే ఉండేట్లు చేసే ఆత్మే గురువు. ఒక్కసారి నీ స్వరూప సుఖాన్ని అనుభవింపచేస్తే ఓహో సుఖమే నా స్వరూపము అని ఎరుక కలిగిన తర్వాత ఆ సుఖ స్వరూపమే నీ గురువు. అహము అనే ఆ స్ఫురణని అనుసరించి తపనతో హృదయంలో మునిగిపోవడమే ఉపదేశము. నేను ఉన్నాను అని ఉండడమే. మాటికి నేనున్నాను అని ఉండడమే. అలాగా హృదయంలో మునిగి ఉండడమే నిజమైన ఉపదేశాన్ని వినడం అంటే. ఇప్పుడు వింటున్నప్పుడు మనలో మనం మునిగి ఉన్నామా? ఇక్కడ వినేవాడు ఉండడు, మనలో మనం మునిగి ఉంటాం. ఇదే వినడం అంటే. ఇట్లాగా వినలేని వారికి ఇక బయట గురువులు, ఆ గురువు, ఈ గురువు, అక్కడ గురువు, ఇక్కడ గురువు కావాలి. అలాగా బయట లభించిన గురువు నిజమైన సద్గురువే అయితే తన వద్దకు వచ్చిన వారిని నీవెవరు అని తన లోపల అన్వేషింపచేసి అంతర్ముఖం గావించి ఊరక ఉండేట్లు చేస్తాడు అని మనకి ఇప్పుడు తెలుస్తుంది. అవునా? నిజమైన గురువే అయితే బయట ఉన్నాయినా నిన్ను అంతర్ముఖం. ఇవన్నీ ఎవరికి? నీకు కదూ. నువ్వెవరో ఒకసారి చూడు, నీ లోపల నువ్వు చూసుకో. అంతర్ముఖం గావించి ఊరికే ఉన్నట్టు అక్కడ నేను ఎవరైనా ప్రశ్నిస్తే ఏమీ ఉండదు. ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు, ప్రశ్నించేవాడు కూడా ఉండడు. అప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా ఊరికే ఉంటావు కదా. కనీసం క్షణకాలమైనా ఉంటాం కదా. ఇదేమిటి ఎవరు లేరు, ఏమీ చెప్పట్లేదు, ఏమీ రావట్లేదు అనుకుంటాం కదా. కానీ క్షణకాలమైన ఊరక ఉండడం నేనెవరినన్న ప్రశ్న వల్లనే కలుగుతుంది. కలిగినప్పుడు అక్కడ ఊరకే ఉండడం జరుగుతుంది. ఆ ఉండడాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఇంతకాలం నువ్వు తగిలించుకున్నవన్నీ అవే ఊడిపోతాయి అని
అంతర్ముఖం గావించి ఊరక ఉండేట్టు చేస్తాడని మనకు తెలుస్తోంది. నిజమైన గురువులు ఎవరో సాధకులు ఈ బోధనను విని అన్వేషించి తెలుసుకోండి. ఏ గురువుని ఆశ్రయిస్తే మానవ జన్మ సాఫల్యమవుతుందో, ఇక మళ్ళీ జన్మ మృత్యువుల వలలో పడమో, ఇప్పుడిక్కడ ఎన్ని ఉన్నా శాంతిగా ఉండగలుగుతామో దానిని మనకి అందజేసేటువంటి గురువే నిజమైన గురువు అని చెప్తూ, వస్తువులన్నిటి యందు తానే ఆ వస్తువుగా ఉండు సచ్చిత్ స్వరూపమే గురువు. ఆభరణాలన్నిటి నిండా ఉన్నది బంగారమే కదూ. అలాగే అన్ని ఆభరణముల నిండా సత్తుగా ఉండుట, ప్రకాశించుట బంగారం యొక్క లక్షణం. ఎన్ని ఆభరణాలుగా ఉన్నా బంగారం ఉంటేనే, అది బంగారముగా ప్రకాశిస్తూ ఉంటేనే ఆభరణాలకి విలువ. అలాగే ఎన్ని దృశ్యాలు, ఎన్ని నామరూపాలు, ఎన్ని రకాలుగా తెలియబడుతున్నా తానే ఆ వస్తువుగా ఉండు ఆ సచ్చిదానంద స్వరూపమే గురువు. అన్నిటి యందు తానే అఖండ ప్రకాశమై అన్నిటికీ ఆధారమై ప్రకాశిస్తున్న అనుభవము ఎవరికి కలుగుతుందో అతడే గురువు. నేను అన్న ప్రకాశం లేకపోతే తెలియబడేది ఏదీ లేదు కదమ్మా. ఉందా? ఆ నేనే బంగారం అనుకోండి, ఆ నేను చేత తెలియబడేటువంటి నానా రకాల రూపాలే ఆభరణాలు. బంగారాన్ని విడిచి ఆభరణాలు లేనట్టు నేననే ప్రకాశ స్వరూపాన్ని విడిచి తెలియబడే ఏ దృశ్యమూ లేదు. బంగారమును విడిచి నగ లేనట్లు నేననే ఆ తెలివి స్వరూపమును విడిచి అనేక రూపాలతో ఉన్న ఈ జగత్ రూపము లేనే లేదు. అలాగే నగలో ఎక్కడ తాకినా బంగారమే ఉన్నట్లు ఈ జగత్తులో దేనిని చూసినా ఆ సచ్చిదానంద స్వరూపము వల్లనే అది చూడబడుట, తెలియబడుట, వినబడుట అన్నది జరుగుతున్నాయి. ఈ జగత్తులో వినబడే ఉన్నాయి, కనబడే ఉన్నాయి, తినబడే ఉన్నాయి, అవునా, స్పర్శింపబడే ఉన్నాయి, వాసన చూడబడే ఉన్నాయి, అన్ని ఉన్నాయా? మరి అవన్నీ దేనివల్ల? నేనన్నా ఆ చైతన్య స్పర్శ వల్ల, ఆ ఎరుక వల్ల. అవునా? ఆ ఎరుకే లేకపోతే ఎన్ని తినబడేవి, వినబడేవి, కనబడేవి, అనబడేవి ఉన్నా అవి అన్ని లేనివే కదా. అలాగే ఎన్ని రకరకాల ఆభరణాలుగా తోస్తున్న బంగారం లేకపోతే ఆభరణాలే లేనట్లు ఎన్ని పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలియబడే పంచ విషయాత్మకమైన ఈ ప్రపంచం ఎన్ని విధాలుగా తెలియబడుతోన్నా వాటి నిండా నేను అనే చైతన్య ప్రకాశం, తెలివి అనే దివ్య ప్రకాశం ఆధారమై అంతర్లీనంగా లేకపోతే, బంగారం లేకపోతే నగ ఎట్లా లేదో, నేననే దివ్య ప్రకాశం లేకపోతే అనేక విధాలుగా తోసే దృశ్యమానమైన జగత్తు లేనే లేదు. ఉంటే నన్ను విడిచి అది లేదు అని ఎవరైతే సచ్చిదానంద స్వరూపముగా ఉన్నవాడెవడో అతడే గురువు. మానవ రూపంలో మనకు కనిపిస్తున్నా ఆత్మస్వరూపునిగా గోచరించే జ్ఞాన గురువుని నామరూపాలకి అతీతమైన పరవస్తువుగా చూడలేని లోకులు, దురాచార పరులు, వాళ్ళే దుష్టులు, వారి పాప దృష్టితో చూస్తారు. మానవ రూపంలో కనిపించిన ఆత్మస్వరూపుడే అయి ఉన్నటువంటి ఆ జ్ఞాన గురువుని నామరూపాలకి అతీతమైన పరవస్తువుగా చూడలేక లోకులు, దురాచార పరులు వారి దుష్ట భావములతో చూడడంలో ప్రథములై ఉన్నారు. వివరణ: గురువుని నిజానికి మానవ రూపి కాదు. మానవ రూపంలో మనం చూస్తున్నాం. మరి ఎందుకంటే చూడడానికి అందక అందరి చూపులకి ఆధారంగా ఉన్నాడు, కానీ చూడడానికి అందడాయన. ఆయన చూడాలని అనుకుంటున్నాం కాబట్టి ఒక రూపెత్తి వస్తాడు. మనం ఆ రూపాన్ని చూసి మన వంటి రూపమే అనుకుని మన వికారాలు ఆయనకి అంటించి చూడడమే దురాచార పరులలో ప్రథములైన వారు. అంచేత మానవ రూపంలో మనం చూస్తున్నాం. నామరూప రహితుడైన వాడే గురువు. ఇది గ్రహించలేని వారందరూ దురాచార పరులే అనేస్తున్నారమ్మా. దురాచారులే.
ఆ సచ్చిదానంద స్వరూపాన్ని చూడకుండా నామరూపాలని చూసి మన మనసులో ఉన్న భావాల్ని వారికి అంటగట్టి, నీ మనసు బాగుంటే ఎంత మంచి వాళ్ళు అంటావు, నీ మనసు బాగుండకపోతే ఏ దుష్టవాసన ఉంటే అనుకున్నాం కానండి ఆయన ఇల్లాట అల్లాట అంటావు. అవన్నీ నీ దుష్ట భావాలే, కానీ ఆ సచ్చిదానంద స్వరూపానికి చెందవు. నీ రూపపు దుష్టత్వం ఆ రూపానికి అంటగట్టి చూస్తున్నారు. దానికి చెప్పాడు కదా భగవంతుడు. అన్నపూర్ణ అన్నపూర్ణ అమ్మా భగవద్గీత ఏ శ్లోకం చెప్పాడు అలాగా? నన్ను మానుష్యం తనుమాశ్రిత, శరీరము కలిగిన వాడిగా శరీరముగా చూసి నన్ను అవజానంతి మామూఢాః మానుష్యం తనుమాశ్రిత పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. నన్ను అందరూ అవమానిస్తున్నారు. వారి వలె వారు దేహముతో ఎలా ఉన్నారు, నన్ను అట్టి దేహమే నేనన్నట్టుగా చూస్తున్నారు. పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం, నేను సమస్త భూతముల యందు మహేశ్వరుడనే వెలుగుతున్న అఖండ చైతన్యమునై ఉంటే వారు ఒక రూపం తామనుకుంటున్నారు కనుక నన్ను కూడా ఈ మనుష్య శరీరంలో ఒక మానవుడిగా భావించి నన్ను అవమానిస్తున్నారు అన్నాడు కృష్ణుడు. అన్నాడా? అనలేదా? అన్నాడమ్మా. మరి మాట్లాడేమర్రా, అరుస్తున్నాను. కాబట్టి నామరూపరహితులైన వాడే గురువు. ఇది గ్రహించలేని వారు దురాచారులే, దుష్టాచారులే. ఎందుకు అంటే తన యందు ఉన్న పరమాత్మయే సమస్త జీవరాశుల యందు ఏకమై ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశాన్ని తెలియచేయడానికి ఒక ఆకృతి మన ముందుకు వచ్చి నిలబడింది. ఈ ఆకృతే నువ్వు కాదని చెప్తున్న ఆయన తను ఆ ఆకృత చెప్పండి. కాదమ్మా. మరి ఇంకనేది? నీ ఆకారం నువ్వు కాదురా, దానిలో ఉన్నటువంటి ప్రకాశం నువ్వు అని చెబుతున్న ఆయన ప్రకాశమా ఆకారమా? ప్రకాశమే. నీ ప్రకాశాన్ని నువ్వు గుర్తించలేక కదా ఆయన ప్రకాశ స్వరూపుడని గుర్తించలేకపోతున్నావు. కాబట్టి నువ్వు నీ స్వరూపం మీద అంతర్ముఖపరిచి నీ నిజ స్వరూపాన్ని నీకు శాంతి స్వరూపముగా కొన్ని క్షణాలైనా గాని అనుభవింప చేసిన వాడే నిజమైన గురువు. అతడు ఆకారమందున్నను ఆకారం కాదు. ఎలాగంటే నువ్వు కూడాను ఆకారమందున్నను ఆకారము కాదని నువ్వు గుర్తిస్తే అప్పుడు గురువు ఆకారమందున్నను ఆకారము కాదు. అక్కడ ఆకారములు రెండు గాని ఆధారం ఒక్కటే. అక్కడ గురువు శిష్యుడు లేడు. ఉన్నాడా? నీరు అలలు పేరుకు రెండుగా ఉన్నా వస్తువొక్కటే అయినట్టు దృశ్యము రోరన్నా. చూసేవాడు చూడబడిను, సూర్యుడు సూర్యుడు వెలుగును వేరా, మీరు అలాను వేరా, పేర్లు రెండుంటాయి. గురువు శిష్యుడును వేరా, రూపాలను బట్టి పేర్లు రెండుంటాయి. చెప్పేశాడుగా. నమృచ్ఛిన్న శంకానమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా చ జన్మ. నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం నచా సంగతం నైవ ముక్తిర్నమేధ చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. గురువు శిష్యుడు అని రెండు లేవు, తల్లి తండ్రి లేవు, జన్మ మృత్యువులు లేవు. అన్నిటి యందు నిర్వికల్పుడనే నిరాకారుడనే నిర్మలుడనే అన్ని ఆకారాలయందు అన్ని ఇంద్రియాలయందు ఉండి వాటిని అంటని నిరామయ నిర్మల
సచ్చిదానంద స్వరూపమునే నేను ఉన్నాను, ప్రకాశిస్తున్నాను. సమస్తము నాయందే ప్రకాశిస్తూ ఉన్నట్లు తోస్తున్నాయి అంతే. నన్ను విడిచి అవి లేవు, అవి లేకపోయినా నేనున్నాను అని తాను తన స్వస్థితిని పొంది అట్టి దివ్య స్థితిని మనకు అందించువాడే సద్గురువు. ఈ రోజు గురువు యొక్క లక్షణాలు చెప్పుకుంటూ రేపు గురువు యొక్క అనుగ్రహాన్ని చెప్పుకుందాము.